నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ సంవత్సరానికి ఒకసారి నిర్వహించే కార్యక్రమమే ఈ ఎర్త్ అవర్. ఇందులో భాగంగా ఎప్పటిలాగే ఈసారి కూడా మార్చి 23న రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు హైదరాబాద్ నగరంలో ఎర్త్ అవర్ను పాటించనున్నారు. ఎర్త్ అవర్ సమయంలో వ్యక్తులు, కమ్యూనిటీలు, వ్యాపారులంతా భూమి పట్ల నిబద్ధతకు చిహ్నంగా లైట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలను 1 గంట పాటు ఆఫ్ చేయాలని సూచిస్తారు. రాత్రి 8:30 నుంచి 1 గంటసేపు లైట్లు ఆర్పమని ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చాయి. అసలు ఎందుకు లైట్లు ఆర్పాలంటే, వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమ అసలు లక్ష్యం. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సింబాలిక్ లైట్స్ అవుట్ కార్యక్రమంగా ప్రారంభమైంది. అప్పటి నుంచి 190కి పైగా దేశాల్లో ఈ కార్యక్రమాన్ని పాటిస్తూ ప్రపంచ ఉద్యమంగా మారింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో కూడా ఈ కార్యక్రమాన్ని పాటిస్తారు. అయితే ఈ ఎర్త్ అవర్ సందర్భంగా నగరంలోని ఐకానిక్ కట్టడాలన్నీ చీకటిగా మారనున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ రాష్ట్ర సచివాలయం, దుర్గం చెరువు కేబుల్ వంతెన, హుస్సేన్ సాగర్లోని బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట, తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, చార్మినార్ లాంటి నగరంలోని ప్రముఖ కట్టడాలన్నీ చీకట్లలోకి జారుకుంటాయి. గంటపాటు ఈ కట్టడాలలో లైట్లు ఆర్పేసి ఎర్త్ అవర్లో పాల్గొంటారు. మరోవైపు ఈ ఎర్త్ అవర్లో చాలా మంది నగరవాసులు కూడా పాల్గొని వారి ఇళ్లలోని లైట్లు, ఎలక్ట్రిక్ ఉపకరణాలు కూడా ఆర్పేసి మద్దతు తెలుపుతుంటారు. దీంతో నగరమంతా ఆ గంటపాటు చీకటి మయంగా మారనుంది. హైదరాబాద్ నగరంతో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు ఎర్త్ అవర్ పాటించనున్నారు. ఢిల్లీలోనూ చాలా మంది ప్రజలు ఈ ఎర్త్ అవర్ కార్యక్రమంలో పాల్గొని తమ బాధ్యతను నెరవేర్చనున్నారు. గతేడాది ఢిల్లీలో 279 మెగావాట్ల విద్యుత్ను సేవ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ ఉద్యమంలో పాల్గొనాలని రిక్వెస్ట్ చేస్తూ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లకు టాటా పవర్ గిల్లీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ లేఖలు రాస్తుంటుంది. ఇక ఇండియాతో పాటు లాస్ ఏంజెల్స్, హాంకాంగ్, సిడ్నీ, రోమ్, మనీలా, సింగపూర్, దుబాయ్లో కూడా ఈ ఎర్త్ అవర్ పాటిస్తుంటారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.